హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బొప్పాస్కాయ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నామండి. సండే చర్చికెళ్ళి వచ్చేసరికి కొద్దిగా నీరసంగా ఉంది. ఎండ బాగా ఉండేసరికి పపాస్కాయ జ్యూస్ ముందు చేసుకొని తాగుదాం అనుకుంటున్నాం. అందుకని పపాయ జ్యూస్ చేస్తున్నాం. పపాయిని ఆ చెక్కు తీసుకుంటమే పైంది. ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటమేనండి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా నేను పంచదార ఏసాను నేను. 2 స్పూనుల దాకా నేను పంచదార ఏసుకున్నాను. అంటే స్వీట్ ఆల్రెడీ ఉంటది కదా అని. ఆ తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేయకోకుండా ఓన్లీ పాలతోనే చేశాను. తర్వాత మిక్సీ పట్టుకుంటమేనండి. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే మంచిగా ఇలా జ్యూస్ లాగా అయిపోయింది. గ్లాస్‌లో పోసుకొని తాగుదామని ముగ్గురం గ్లాస్‌లో పోసుకుంటున్నామండి. దానిపైన కొద్దిగా హార్లిక్స్ ఏసుకున్నాము. టేస్ట్ కూడా ఇంకా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశామండి. నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంది. మధ్యాహ్నం బయటికెళ్ళొచ్చాం కదండీ! ఈ జ్యూస్ చేసుకొని చల్లగా తాగితే మటికి కొద్దిగా ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించిందండి. నీరసం అంతా పోయినట్టు మాకైతే. మనం ఇంట్లో చేసుకున్నది ఆ టేస్టే వేరుగా ఉంటది కదండీ! నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఓకే. బాయ్ అండి.